नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सीआईटीयू के राज्य सचिव खुरापति रमेश ने कहा है कि आगामी संसदीय चुनाव में भाजपा के खिलाफ मतदान करना ही असली देशभक्ति है। आदिलाबाद जिला सीआईटीयू सचिव समूह की बैठक स्थानीय सीआईटीयू कार्यालय में एसोसिएशन के जिला अध्यक्ष बोज्जा असन्ना की अध्यक्षता में आयोजित की गई है। इस मौके पर खुरापति रमेश ने कहा है कि कॉरपोरेटर ने कंपनियों को मुनाफा पहुंचाया और श्रम कानूनों में मौजूद खामियां हटाकर श्रमिकों को इसका अनुपालन कराया। उन्होंने कहा है कि अडानी और अंबानी की संपत्ति बढ़ी है और भूख सूचकांक में देश को 111वें स्थान पर रखा गया है। उन्होंने संयुक्त राष्ट्र को ये भी याद दिलाया कि 104 करोड़ गरीब लोग गरीबी में जी रहे हैं। उन्होंने आरोप लगाया कि वे धर्मों के बीच खाई पैदा कर रहे हैं, देश के भाई बहन नागरिकों को अलग करने की कोशिश कर रहे हैं। इस बैठक में एसोसिएशन के राज्य समिति के सदस्य यतला सोमन्ना, जिला अध्यक्ष बोज्जा असन्ना, जिला महासचिव अन्नामुला किरण, जिला कोषाध्यक्ष सुनीता और अन्य ने भाग लिया। 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది। ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని, సంఘం పెట్టుకునే హక్కు, సంఘం సమ్మె చేసే హక్కు, కనీస వేతనాలు, 8 గంటల పని విధానం, ఇలా కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ కార్పొరేట్ శక్తులకి కార్మికుల శ్రమని దోచిపెట్టేటటువంటి ఒక ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేసింది। దాంతోపాటు కార్మిక వర్గానికే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేసింది। అది డీజిల్ పెంపు కానీ, గ్యాస్ పెంపు కానీ, ఇలా అనేక ధరలు ఈరోజు పెరిగినటువంటి పరిస్థితి ఉంది। దీంతోపాటు రైతాంగానికి ఉన్నటువంటి హక్కుల్ని కూడా, రైతాంగాన్ని కూడా, వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో తను పనిచేసింది। మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, కార్మికులకి, రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవస్థను మొత్తం కార్పొరేట్ శక్తులకి కట్టజెప్పే ప్రయత్నం చేసింది। ఇదొక్కటే కాదు, ఈ దేశంలో మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు అన్నదమ్ములుగా మెదిలినటువంటి భారతదేశంలో ఈ కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన విద్వేషాలు సృష్టించి విభజించు పాలించు అనే పద్ధతిలో ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి అని కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం। కార్మిక వర్గంగా నడిపేటటువంటి సిఐటియుగా ఇతర ప్రజల్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని, బీజేపీకి మద్దతు తెలియజేసే ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి శక్తిని ఎండగట్టాలి, ఓడించాలి అని ఈ సందర్భంగా ప్రజల్ని, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।